స్వచ్ఛ సర్వేక్షణలో రామగుండం నగరానికి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మేయర్ మహంకాళ స్వామి కోరారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 49వ డివిజన్ మార్కెట్ కాలనీలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ సాగి సంతోష్ రావుతో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సూచనల మేరకు రామగుండం నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా స్వచ్ఛతపై దృష్టి సారించి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఇంటింటి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వర్షాకాలంలో జనవాసాలు వరద ప్రభావానికి గురైన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా ముందుగానే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు చెప్పారు. నగరపాలక సంస్థపై అదనపు ఆర్థిక భారం పడకుండా పూడికతీత పనులను మున్సిపల్ వాహనాలను సిబ్బంది సేవలనే ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. శానిటేషన్ లో మార్పు కనిపిస్తున్నందున స్వచ్ఛ సర్వేక్షణలో రామగుండం నగరం ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరారు. డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనలతో గత నెల రోజులుగా పలు డివిజన్లలో మేయర్ మహంకాళ స్వామి నేతృత్వంలో కాలువ పూడికతీత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని అన్నారు. ప్రజలు కూడా సహకరించి నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వాములు కావాలని కోరారు. ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి ఆలోచన మేరకు నెక్స్ట్ వచ్చే జూన్ జూలైలో పూర్తి స్థాయిలో వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉన్నది కనుక గత ప్రభుత్వంలో ఉన్న పాలకులందరూ కూడా నిర్లక్ష్యం చేసి డ్రైన్లు క్లీన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులలో ప్రతి వర్షాకాలం ఇళ్లకు నీళ్ళు వచ్చి అనేకమైన రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఈరోజు వర్షాకాలం వచ్చే లోపుగా ప్రతి డ్రైన్ పూర్తి స్థాయిలో క్లీన్ కావాలి. అది కూడా ₹1 కూడా వృధా కాకుండా గతంలో ఉన్న పాలకులు దాదాపుగా 1-2 కోట్లు పెట్టి సిల్టు తీసేందుకు వెచ్చించి డబ్బులు వృధా చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఏదైతే మున్సిపల్ మ్యాన్ పవర్ మున్సిపల్కు సంబంధించిన మెషినరీ తోటి పూర్తి స్థాయిలో ఈ డ్రైన్స్ అన్ని క్లీన్ చేయాలి. రోడ్డు మీద ఉన్న బుషెస్ అన్ని తీయాలి. రోడ్డు మీద ఉన్న గద్దెలన్నీ తీసి ప్రజలకు చివరి ఇంటి వరకు కూడా అంబులెన్స్ వచ్చే విధంగా ఈ రామగుండం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. వారి సూచన మేరకు వారి ఆలోచన మేరకు ఇలా రామగుండం మొత్తాన్ని కూడా ప్రతిరోజు ఒక డివిజన్ని తీసుకొని మా గౌరవ డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, అలాగే ఈరోజు 49వ డివిజన్ కార్పొరేటర్ సోదరు సంతోష్ గారు, ఇప్పుడు ఏఈలు, డిఈలు, ఈఈలు, శానిటేషన్ సిబ్బంది మొత్తం కూడా మున్సిపల్కు సంబంధించిన సిబ్బంది రోజు ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు 6 గంటలకే రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఉన్న ఏదైతే వర్క్ నడుస్తూ ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించిన వీరు కూడా దాదాపుగా 4 అందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వారందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే మున్సిపల్ సిబ్బంది రోజు ఉదయం నుంచి 10 గంటల వరకు, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కూడా వాళ్ళందరూ కూడా వస్తూ మమ్మల్ందరినీ కూడా మమేకం చేసి కలుపుకొని ఇక్కడ వార్డులలో ఉన్న ప్రజలందరితోటి వాళ్ళతోటి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఈరోజు రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో రామగుండంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ కలిసి వచ్చి ఈ రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన అందమైన నగరంగా తీర్చిదిద్దే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరి కోరిక మేరకు ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ ఆలోచన మేరకు ప్రజలు కోరుకున్నది చేసేందుకు ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది కనుక ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్పీలు, సమాఖ్యలో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా సీఓలు, వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఏ డివిజన్లకైతే వస్తూ ఉన్నామో ఆ డివిజన్లో ఉన్న ఆర్పీలు, అక్కడ ఉన్న సమాఖ్య గ్రూపులందరూ కూడా కలిసి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరూ కూడా ఈ రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. రోడ్ల మీద చెత్త వేయద్దనేది ప్రతి ఒక్కరితోటి మాట్లాడి రోజు మున్సిపల్ ట్రాక్టర్ కానీ మున్సిపల్ ట్రాలీ కానీ వస్తూ ఉన్నది కనుక వారికే చెత్త ఇవ్వాలి, రోడ్ల మీద చెత్త వేయద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయాల్సిందిగా వాళ్ళని కూడా కోరుతూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, మా గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ రామగుండం ప్రాంతంలో కూడా స్వచ్ఛ రామగుండాన్ని పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వాసన లేకుండా మరి ప్రజలందరినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులందరూ కూడా మరి మా మేయర్ గారు
డిప్యూటీ మేయర్గా మేము కార్పొరేటర్లు అందరూ కూడా అధికారులందరూ కూడా మమేకమై ఈ ప్రాంతంలో మరి ఎక్కడ కూడా మురుగు వాసన రాకుండా మురుగు మొత్తం తొలగించి ఈ ప్రాంతాన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందే ఎండాకాలంలోనే వర్షాకాలంలో క్లీన్గా వాటర్ అంతా పోయి ఈ చెదారం మురుగంతా వెళ్ళిపోయే విధంగా మా మేయర్ గారు మరి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా యొక్క శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి, మా మేయర్ గారు మంకాల్ స్వామి గారికి, ప్రభుత్వ అధికారులకు, ప్రెస్కు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ ఎస్సీ గురువీర, ఈఈ పివి రామన్, డిఈ ఆఫ్తాబ్, ఏఈ మీర్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ బబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.